అసలు ఆషాఢ మాసంలో గోరింటాకు పెట్టుకుంటే మంచిదని ఎందుకంటారు? దాని వెనుక ఉన్న స్టోరీ ఏంటో, అలాగే గోరింటాకు ఎర్రగా వండాలంటే కొన్ని టిప్స్ అయితే ఉంటాయి. ఆ టిప్స్ ఏంటో ఈ వీడియోలో క్లియర్ గా తెలుసుకుందాం. చలో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. హలో హాయ్ అందరికి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తన్విశ్రీ అఫీషియల్. బ్లాగ్ అయితే చాలా బాగుండబోతుంది. నా మర్దలం కలిసి గోరింటాకు తెంపడానికి వచ్చినాం. ఆషాఢ మాసంలో గోరింటాకు పెట్టుకోవాలని అంటారు కదా, ఇంకా అందుకనే నేను మా మర్దలు కలిసి గోరింటాకు తెంపుకుందామని వచ్చినాము. ఇద్దరం తెంపుకుంటున్నాం. మా మర్దలు అయితే తెంపుతుంది చూడండి. ఇంకా అయితే ఇద్దరం కలిసి తెంపుదాం అనుకున్నాం కానీ మా బుడ్డిది ఉంటుందా చంకెచ్చి కూర్చుంది. కానీ అమ్మాయిలు గోరింటాకు పెట్టుకుంటే ఎంత ఎర్రగా వండితే అంత ఎర్రని హస్బెండ్ వస్తారని చెప్తారు కదా, అలానే పెళ్ళైన అమ్మాయిలు గోరింటాకు పెట్టుకుంటే ఎర్రగా వండితే ఏమని అంటారో మీకు తెలిసే కామెంట్ చేయండి. గాలి అయితే మస్తు వస్తుంది, వాతావరణం అయితే చాలా బాగుంది. ఇంకా మేమైతే గోరింటాకు పెట్టుకుందామని ఎప్పటి నుంచో అనుకుంటున్నాము. ఇంకా మా ఫెస్టివల్ రోజే పెట్టుకుందాం అనుకున్నాం కానీ తెంపుకొని అది దంచి పెట్టుకునేంత టైం అయితే అస్సలు లేకుండే. ఇంకా ఇవాళ ఎట్టకేళ్ళకి ఇవాళ టైం అయితే కుదిరింది. ఇంకా మేమిద్దరం కలిసి ఎలా ఉంటుందో వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది, చూసేయండి. అసలుకి ఆషాఢ మాసంలో గోరింటాకు ఎందుకు పెట్టుకుంటారో చెప్తా చూడండి. ఆషాఢం అంటే వర్షాకాలం, శరీరంలో వేడి పెరుగుతుంది. గోరింటాకు శరీరానికి చల్లదనాన్ని ఇస్తుంది, చేతులు కాళ్ళల్లో వేడిని తగ్గిస్తుంది. అందుకే గోరింటాకు పెట్టుకోవడం చాలా మంచిది. ఈ గోరింటాకు పెట్టుకోవడం వల్ల చేతులకు అందంతో పాటు మనకి చాలా మంచిది కదా అన్నట్టు. నేను ఇందాక మీకు ఒక క్వశ్చన్ అడిగిన కదా, దానికి నేనే ఆన్సర్ చెప్పేసా చూడండి. మీకెందుకు అంత రిస్క్? పెళ్ళైన స్త్రీలు గోరింటాకు పెట్టుకుంటే ఎందుకంటే భర్త దీర్ఘాయుషు కోసం గోరింటాకు అనేది పెట్టుకుంటారండి. ఇంకా అప్పట్లో మన బామ్మలు వాళ్ళు చెప్పేవాళ్ళు కదా, ఇట్లా పెళ్లి కాని అమ్మాయిలు గోరింటాకు పెట్టుకుంటే మంచి ఎర్రటి మొగుడు వస్తాడు, ఎంత మంచి ఎర్రగా వండితే ఎంత మంచి ఎర్రటి మొగుడు వస్తుంది ఇట్లా ఎగతాళి చేస్తుంటారు కదా, అది అట్లనేది గుర్తుండిపోయింది అనమాట. ఇంకా మెహందీ ఆ కోన్ల కన్నా గోరింటాకు అయితే చాలా బెస్ట్. మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేసిరా, మనము ఇప్పుడు ఏమైనా మెహందీ అట్లా పెట్టుకున్నాం అనుకో 2 days 3 days కన్నా ఎక్కువ ఉండదు, మళ్ళీ తను పొడి పొట్టు లెక్క వస్తుంది స్కిన్ నుంచి. అదే మీరు గోరింటాకు పెట్టుకొని చూడండి, అసలు మినిమం నేను చెప్తున్నా కదా ఒక 8 days అయినా ఉంటుంది, 8 to 10 days కన్ఫర్మ్ ఉంటుంది అది గోరింటాకు అనేది. ఎప్పుడైనా మీరు ఒకసారి పెట్టుకొని చూడండి. ఇంకా నాకైతే గోరింటాకునే ఇష్టం అబ్బా, ఎందుకంటే మనం ఇప్పుడు 2 handsకి పెట్టుకున్నాం అనుకో, అది లెఫ్ట్ రైట్ మనం మెహందీ కోన్ పెట్టుకున్నాం అనుకో, మనం అందులో ఉన్న కెమికల్స్ మొత్తం మనం ఫుడ్ తినేటప్పుడు మన ఫుడ్తో పాటు వెళ్ళిపోతుంటాయి. అందుకే మెహందీని కొంచెం అవాయిడ్ చేయడానికే ప్రిఫర్ చేయండి. టైం ఉంటే కొంచెం వీలుంటే గోరింటాకు పెట్టుకుంటే అందంగా మంచిగా ఉంటుంది. అదే గోరింటాకు పెట్టుకుంటే డిజైన్స్ ఏం రావు అది అని అనుకుంటే ఎప్పుడైనా దాన్ని కూడా ట్రిక్స్ ఉంటాయండి. మేమైతే కష్టపడి తెంపుకొని మంచిగా దంచి పెట్టుకుందాం అనుకున్నాం రోకల్లో, కానీ చెప్పాలంటే అంత ఓపిక లేకుండే. ఇంకా మిక్సీలో అయితే రుబ్బుకొని మంచిగా ఇంకా పెట్టుకుందాం అనేసరికి ఇంకా మా బుడ్డోడు ఉంటాడా, ఇంకా నాకు కూడా పెట్టండి మమ్మీ అని అనేసరికి ఇంకా వాడు చూడండి ఎంత చక్కగా కూర్చొని పెట్టించుకుంటున్నాడు అన్నట్టు. మీకు ఇంకో విషయం తెలుసా, గోరింటాకు అనేది ఎంత ఎర్రగా వండితే అంత అదృష్టం ఉన్నదని కొందరు కూడా భావిస్తారు. ఇంకా ఆషాఢం తర్వాతనే శ్రావణ మాసం, వరలక్ష్మి వ్రతాలు అనేవి మొదలవుతాయి కదా, అంటే ఇంకా పండుగలు అనేవి స్టార్ట్ అయితే మనం మంచిగా చేతులకు గోరింటాకు అనేది పెట్టుకుంటే ఆ వైబ్ వచ్చేస్తుంది అన్నమాట. ఇంకా ఇలా సరదాగా అందరం ఒకే చోట కూర్చొని గోరింటాకు పెట్టుకొని సరదాగా నవ్వులు మనం ఏమైనా మాట్లాడుకోవడం చాలా మంచిగా అనిపిస్తుంది కదా ఇలా. ఇంకా ఇంకొక విషయం మీకు తెలుసా అండి, గోరింటాకు హీట్ బ్యాలెన్స్ ని తగ్గిస్తుంది, అందుకే తలనొప్పి అలసట కూడా తగ్గుతుంది అన్న విషయం మీకు తెలుసా? వర్షాకాలంలో ఫంగస్ చర్మ సమస్యలు ఎక్కువగా ఉంటాయి. దీన్ని పెట్టుకోవడం వల్ల గోరింటాకు న్యాచురల్ యాంటీసెప్టిక్ గా పనిచేస్తుంది. గోరింటాకు చేతిలో వేసే అందమైన పాకు, ఎర్రగా మెరిస్తే అదృష్టం బాగు, ఆషాఢంలో పెడితే మంగళం సాగు. నచ్చిందా కవిత? నచ్చిందని అనుకుంటున్నా. ఇంకోటి చెప్పుకుందామా, గోరింటాకు రంగు చిందే, మనసులో ఆనందం నిండే, చేతుల్లో శుభం చేరే,
ఇంటిలో లక్ష్మి నిలిచే. బాగున్నాయి కదా కవితలు, నాకు కూడా నచ్చినాయని మీతో షేర్ చేసుకున్నా. ఇంకా మా పాప కూడా ఏడుస్తుందని చిన్నగా ఏదో పెట్టిన తనకి, ఇంకా తను అస్సలు ఉండనివ్వట్లేదు దానికి. ఇంకా తను అయితే తుడిచేసుకుంది, మాట అయితే వినదు. ఇంకా నేను కూడా చేతులకి కాళ్ళకి అయితే పెట్టుకున్నా. అరికాళ్ళకు పెట్టుకోవడం అయితే చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే అరికాళ్ళలో అనేది వేడి అనేది ఎక్కువగా ఉంటుంది మహిళలకు. అందుకే పగుళ్ళు కూడా వచ్చేస్తుంటాయి కదా కొందరికి, అందుకే అరికాళ్ళలో పెట్టుకోవడం చాలా ఇంపార్టెంట్ గోరింటాకు. ఇంకా పండుగలు ఉన్నప్పుడే పెట్టుకోవాలి అలా అని ఏం లేదు, మనకి ఇష్టం వచ్చినప్పుడు ఇలా టైం కుదిరినప్పుడు మంచిగా తెంపుకొని గోరింటాకు పెట్టుకోవడం మంచిదే. ఎందుకంటే మనకి ఫ్రీగా ఉన్నప్పుడే కదా ఇలాంటివన్నీ చేసుకోవాలి, మనకి మనమే తీసుకోవాలి కదా సెల్ఫ్ కేర్ అనేది. ఇంకా గోరింటాకు వ్లాగ్ అయితే ఇదే, అన్నీ నచ్చిందని అనుకుంటున్నా. ఇంకా గోరింటాకు ఎందుకు పెట్టుకుంటారు అసలు, నేనైతే కొన్ని టిప్స్ చెప్దాం అనుకున్నా కదా, మాటలో పడి చెప్పడమే మర్చిపోయినా. గోరింటాకు ఎర్రగా వండాలంటే మనము ఆకులు ఉంటాయి కదా, ఆకులు రుబ్బేటప్పుడు అందులో కొంచెము నిమ్మకాయ రసము, లేకపోతే చింతపండు రసము, లేకపోతే వక్కలు, లేకపోతే టమాటాలు, వీటిలో ఏవైనా ఒకటి వేసుకొని మంచిగా రుబ్బుకున్నారు అనుకోండి, ఇంకా సాటే లేదు. ఎంత ఎర్రగా అంటే అంత ఎర్రగా వండుతుంది. మేమైతే ఎక్కువసేపు కూడా ఉండనివ్వలేదు, ఒక గంటన్నరనే తర్వాతనే అయిపోయింది. అది మెహందీ అనే వస్తుంది ఊకే, గోరింటాకు పెట్టుకోవడం అయితే గంటన్నరలో ఆరిపోయి మేము అప్పుడే కడుక్కున్నాము. ఇంకా మార్నింగ్ లేచేసరికి ఇంకెర్రగా అయిపోతుంది, కావాలంటే మీరు చూడండి. ఇంకా నేనైతే ఇంకా గంటన్నర కూడా ఉండనివ్వలేదు, ఇంకా అప్పుడే తుడిచేసుకున్నా. ఇంకా పిల్లలు సతాయిస్తారు, మళ్ళీ నాకు నిద్ర సరిపోదు అన్నట్టు ఇంకా గంటన్నరనే ఉంచి తర్వాత కడుక్కొని మార్నింగ్ చూసేసరికి ఎంత ఎర్రగా ఉందంటే అంత ఎర్రగా. కావాలంటే ఇంకా మీరే చూడండి ఎంత ఎర్రగా వండిందో. అసలు మేము నో కెమికల్స్, ఏం కెమికల్స్ లేకుండా న్యాచురల్గా ఇలా ఉంటే ఎంత బాగుంటాయి కదా. గోరింటాకు పెట్టుకుంటే ఇట్లా స్మెల్ అనేది కూడా వస్తుంటుంది మన చేతులకి, ఇట్లా మెహందీ కోన్లు రావు, మీరు అబ్జర్వ్ చేయండి కావాలంటే. ఇవాళ వ్లాగ్ అయితే నచ్చిందని అనుకుంటున్నా. వీడియో చూసి వెళ్ళిపోకుండా లైక్ చేయండి. చలో ఉంటా, బాయ్ బాయ్.